ఆమె రోజు వంట చేస్తదా? Does she cook daily? ఆమెను వంట చేయమను. Ask her to cook. ఆమెను వంట చేయమందామా? Shall we ask her to cook? ఆమె నిన్న వంట చేసిందా? Did she cook yesterday? ఆమె నిన్న వంట ఎప్పుడు చేసింది? When did she cook yesterday? ఆమె ఇప్పుడు వంట చేస్తూ ఉందా? Is she cooking now? ఆమె ఎంతకాలంగా వంట చేస్తూ ఉంది? How long has she been cooking? ఆమె నిన్న ఇదే సమయానికి వంట చేస్తూ ఉందా? Was she cooking at this time yesterday? ఆమె వంట చేసి ఎంతకాలమైంది? How long has it been since she cooked? ఆమె రోజు ఎలా వంట చేస్తది? How does she cook daily? ఆమె రోజు ఎంతసేపు వంట చేస్తది? How long does she cook daily? ఉమ్. నువ్వు వంట చేయకపోతే నేను చేయను. If you don't cook, I won't cook. నువ్వు వంట చేయకముందే ఆమె వంట చేసిందా నిన్న? Had she cooked yesterday before you cooked? నువ్వు వంట చేయకముందే ఆమె నిన్న ఎందుకు వంట చేసింది? Why had she cooked before you cooked yesterday? ఆమె ఇప్పుడే వంట చేసిందా? Has she cooked just now? ఆమె ఇంతవరకు వంట చేయలేదా? Hasn't she cooked just so far? ఆమె వంట చేయడానికి రోజు ఎంత సమయం పడుతుంది? How long does it take her to cook? డైలీ. ఆమె నిన్న వంట చేయడానికి ఎంత సమయం పట్టింది? How long did it take her to cook yesterday? ఆమె నిన్న ఉదయం అంతా వంట చేస్తూనే ఉందా? Had she been cooking all the morning yesterday? ఆమె రేపు ఇదే సమయానికి వంట చేస్తూ ఉంటుందా? Will she be cooking at this time tomorrow? ఆమె రేపు ఎప్పుడు వంట చేస్తుంది? When will she cook tomorrow? నువ్వు ఆమెకి ఫోన్ చేసినప్పుడు ఆమె వంట చేస్తూ ఉందా? Was she cooking when you called her? నిన్న నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె వంట చేస్తూ ఉందా? Was she cooking when you went to her home? ఆమె నిన్న ఎందుకు వంట చేసింది? Why did she cook yesterday? ఆమె రేపు వంట చేస్తదా లేదా అని వారు నన్ను అడిగారు. They asked me whether she would cook or not tomorrow. ఆమె నిన్న ఎలా వంట చేసింది అని అతను నన్ను అడిగాడు. He asked me how she had cooked yesterday. ఆమె వంట చేయగలదా లేదా అని అతను నన్ను అడిగాడు. He asked me whether she could cook or not. ఆమెను రేపు నువ్వు వంట వండనిస్తావా? Will you let her cook tomorrow? ఆమెను రోజు నువ్వు వంట వండనివ్వవా? Don't you let her cook daily? ఆమె నిన్న నువ్వు ఎందుకు వంట చేయనివ్వలేదు? Why didn't you let her cook yesterday? ఆమెను నువ్వు వంట వండనివ్వాలి. You have to let her cook. ఆమెను నువ్వు వంట వండనీయకూడదు. You should not let her cook. ఆమెని వండమందామా? Shall we ask her to cook? ఆమె నిన్న ఎవరు వండమన్నారు? Who asked her to cook yesterday? ఆమెని రాజు నిన్న వండమన్నాడు. Raju asked her to cook yesterday. ఆమె రేపు వండితే మంచిది. She had better to cook tomorrow. ఆమె రోజు వండకూడదు. She doesn't cook daily.
వండకూడదు. వండకూడదు. షీ షుడెంట్ కుక్ డైలీ. ఆమె రేపు తప్పకుండా వండాలి. షీ మస్ట్ కుక్ టుమారో. ఆమె వండకపోతే నేను వండుతాను. ఇఫ్ షీ డజంట్ కుక్ ఐ విల్ కుక్. ఆమె వండితే తప్ప నేను తిన్ను. అన్లెస్ షీ కుక్ ఐ వోంట్ ఈట్. షీ ఆమె కుక్స్. అన్లెస్ షీ కుక్స్ ఐ వోంట్ ఈట్. ఆమె వండితే నేను తిన్ను. సార్, ఆమె వండితే నేను తిన్ను. ఇఫ్ షీ కుక్స్ ఐ వోంట్ ఈట్. ఆమె వండే ఇఫ్ షీ కుక్స్ ఐ కరెక్ట్. వోంట్ ఈట్. ఓకే ఓకే సారీ. ఆమె వండే వరకు నేను తినను. అంటిల్ షీ కుక్స్ ఐ వోంట్ ఈట్. ఆమె రోజు వంట చేస్తుందా? నిన్న చేసిందా? రేపు చేస్తుందా? డస్ షీ కుక్ డైలీ? డిడ్ షీ కుక్ ఎస్టర్డే? విల్ షీ కుక్ టుమారో? ఆమె రోజు ఎందుకు వంట చేస్తుంది? నిన్న ఎందుకు చేసింది? రేపు ఎందుకు చేస్తుంది? వై డస్ షీ కుక్ డైలీ? డిడ్ షీ కుక్ ఎస్టర్డే? వై విల్ షీ కుక్ టుమారో? వై డిడ్ షీ కుక్ ఎస్టర్డే? ఆమె ఇప్పుడు ఎలా వంట చేస్తుంది? వై ఈస్ షీ కుకింగ్? హౌ ఈస్ షీ కుకింగ్ నౌ? ఆమె ఎంతకాలంగా వంట చేస్తుంది? హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ కుకింగ్? ఇప్పుడు వంట చేయడం అవసరమా? ఈజ్ ఇట్ నెసరీ టు కుక్ నౌ? వంట చేయడం కష్టం కాదా? ఈజంట్ ఇట్ డిఫికల్ట్ టు కుక్? వంట చేయడం ఈజీ అని నువ్వు అనుకుంటున్నావా? డూ యూ థింక్ ఇట్ ఈస్ ఈజీ టు కుక్? డూ యూ థింక్ ఇట్ ఈస్ ఈజీ టు కుక్? వంట చేయడం కష్టం అని నేను అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కుక్. ఎలా వండాలో ఆమెకు తెలుసా? డస్ షీ నో హౌ టు కుక్? ఏం వండాలో ఆమెకు తెలుసా? డస్ షీ నో వాట్ టు కుక్? ఎక్కడ వండాలో నీకు తెలీదా? డోంట్ యు నో వేర్ టు కుక్? నువ్వు నిన్న వంట చేసి ఉండాల్సింది, ఎందుకు చేయలేదు? యూ షుడ్ హ్యావ్ కుక్డ్ ఎస్టర్డే. వై డిడెంట్ యూ కుక్? నువ్వు నిన్న వంట చేసి ఉన్నట్లయితే నేను తిని ఉండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ కుక్డ్ ఎస్టర్డే ఐ వుడ్ హ్యావ్ ఈటెన్. ఆమె తప్పకుండా వంట చేసి ఉంటుంది. షీ మైట్ హ్యావ్ కుక్డ్. ఉండొచ్చు. ఉండొచ్చు అంటే షీ మైట్ హ్యావ్ సార్. తప్పకుండా షీ మస్ట్ హ్యావ్. మస్ట్ హ్యావ్ కుక్డ్. షీ మస్ట్ హ్యావ్ కుక్డ్ ఎస్టర్డే. ఆమె నిన్న వంట చేసి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ కుక్డ్ ఎస్టర్డే. బహుశా ఆమె నిన్న వంట చేసిందేమో. మేబీ. మేబీ షీ కుక్డ్ ఎస్టర్డే. మేబీ షీ కుక్డ్ ఎస్టర్డే. మేబీ అంటే రెండు మిక్స్ అయ్యి ఉండాలి. మేబీ మొత్తం ఒకటే వర్డ్. ఓకే సార్.